ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. బిల్లు పాస్ కావాలంటే తమిళనాడుకు చెందిన అంబానీ శంకర్ సూచనలు పాటించాలని మాజీ మంత్రి గంగుల సూచించారు. అయితే ఈ నివేదికపై సుప్రీంకోర్టులో చర్చ జరుగుతుందని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. 10 ఏళ్లైనా ఉన్నత న్యాయస్థానం ఫైనల్ తీర్పు ఇవ్వలేదని శ్రీధర్ బాబు కౌంటర్ ఇచ్చారు. తమిళనాడు పాస్ చేసుకున్నది బీహార్ ఫెయిల్ అయింది కాబట్టి మనం బీహార్ దిశలో పోవద్దు, తమిళనాడు దిశగా పోవాలి అంటే డెడికేటెడ్ కమిషన్ యాక్ట్ 1950 ప్రకారము అట్లా వెయ్యండి. ఈ బిల్లు పాస్ కావాలి, 42% బిల్లు రావాలంటే దయచేసి ఈ సూచనలు పాడండి. కానీ బిల్లు పాస్ చేసుకొని జీవో ఇచ్చేసుకొని ఎలక్షన్ పోతే న్యాయవ్యవస్థ చిక్కు వస్తే కాబట్టి న్యాయవ్యవస్థ చిక్కు రావద్దంటే యూ హ్యావ్ టు ఫాలో ద సేమ్ అంబానీ శంకర్ గారు ఎట్లా చేశారో అలాగో ఫాలో చేయని చెప్పేసి నేను ప్రభుత్వం రిక్వెస్ట్ చేస్తున్నా. మా సూచనలు దయచేసి పరిగణలోకి తీసుకోండి. మా సూచనలు మీరు ఎట్టిపోసడంగా దాన్ని విమర్శగా భావించకండి. అంబానీ శంకర్ కు సంబంధించిన తమిళనాడు అంశాన్ని ప్రస్తావన తీసుకొచ్చారు. ఇప్పుడే సీతక్క గారు కూడా చెప్తా ఉన్నారు అధ్యక్ష. ఎన్ని సంవత్సరాలు పట్టింది అధ్యక్ష? ఈరోజు 10 సంవత్సరాలు పై చెలుకు. ఇప్పటి వరకు కూడా సుప్రీంకోర్టులో ఆ చర్చ జరుగుతూ ఉంది. నేను ఐఎమ్ బ్రింగింగ్ ద ఫ్యాక్ట్స్ టు ద ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ కు సంబంధించి కూడా హైకోర్టు ప్రస్తావన సందర్భం పురస్కరించుకొని వేసినాము. ఈరోజు 10 సంవత్సరాలు పట్టాలే, ఇది కావద్దు అనే ఉద్దేశాన్ని వారు చెప్పకనే చెప్తా ఉన్నారు. ఈరోజు మేము మంచి ఉద్దేశంతో పోతా ఉన్నాం. 3 హౌస్ తీసుకొని పోతాము, కొట్లాడతాము, తీసుకొస్తామని ఒక నమ్మకంతో ముందుకు వెళ్తా ఉన్నాము. 10 సంవత్సరాలు కూడా పట్టినా కానీ ఈరోజు సుప్రీంకోర్టు ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వలేదు.